హలో, వెల్కమ్ టు డే 21 ఆఫ్ మై 30-day పీడియాట్రిక్ సిరీస్. డెలివరీ అయ్యాక న్యూ బోర్న్ బేబీస్ హెల్తీగానే కనిపించవచ్చు, కానీ కొన్నిసార్లు వాళ్ళలో ఉన్న సీరియస్ ప్రాబ్లమ్స్ మనకి బయటికి ఎర్లీగా తెలియదు. అలాంటి సీరియస్ డిసీజెస్ని మనం ఎర్లీగా తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. అదే న్యూ బోర్న్ స్క్రీనింగ్. న్యూ బోర్న్ స్క్రీనింగ్లో మనం ఏ డిసీజెస్కి టెస్ట్ చేస్తాం. 1. కంజెనిటల్ హైపోథైరాయిడిజం, అంటే బేబీ పుట్టడమే థైరాయిడ్ ప్రాబ్లంతో పుడుతుంది. దానివల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. 2. G6PD డెఫిషియన్సీ, ఇది బ్లడ్లో ప్రాబ్లం. దీనివల్ల బేబీకి రక్తహీనత అండ్ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. 3. కంజెనిటల్ అడ్రినల్ హైపర్ప్లేషియా, ఇదొక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇది మనం ఎర్లీగా ట్రీట్ చేయకపోతే బేబీ ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. 4. బయోటినిడేస్ డెఫిషియన్సీ, దీనివల్ల బేబీకి సీజర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ డెవలప్మెంటల్ డిలే కూడా ఉంటుంది. 5. గ్యాలక్టోసీమియా, ఇది బేబీ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. 6. సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇది బేబీ లంగ్స్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. 7. ఫినైల్ కీటోన్యూరియా, ఇది బేబీ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల ఎర్లీగా ట్రీట్ చేసి బేబీ లైఫ్ని సేవ్ చేయవచ్చు. ఈ టెస్ట్ ఎప్పుడు చేస్తాము? బేబీ పుట్టాక 48 hours తర్వాత ఈ టెస్ట్ చేస్తాము. బేబీ హెల్దీగానే కనిపిస్తుందని చెప్పి టెస్ట్ స్కిప్ చేయకండి. ఈ చిన్న టెస్ట్ మనం ఈరోజు చేసుకోవడం వల్ల మనం బేబీ ఫ్యూచర్ని కాపాడవచ్చు. థ్యాంక్ యూ.